నమస్తే అండి. సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఇంతకుముందు 2 ఎపిసోడ్‌లలో కూడా బోనీసాయి ప్లాంట్ వెరైటీస్ ఎన్ని స్టైల్స్ ఉంటాయి ఏంటి, లాస్ట్ వీడియో కూడా మనం ఒక ప్లాంట్ని రిపోర్ట్ చేయడం చూసాం. ఇప్పుడు ఇంకొక ప్లాంట్, ఇది ఫైకస్కి చెందినటువంటి ప్లాంట్. మనం జువ్వి అంటారు కదా, జువ్వి ప్లాంట్. దీన్ని ఇది ఎప్పటి నుండో ఉన్నటువంటి ప్లాంట్ ఒక చిన్న కుండీలో ఉంది. సరే, దీన్ని కొంచెం పెద్ద దాంట్లో రిపోర్ట్ చేద్దాము. మనకు తెలుసు కొన్ని రూల్స్ అయితే, ఎప్పుడు కూడా ప్లాంట్ అనేది మొక్కలో మనకి దాని హైట్ కనుక చూస్తే 20% కొంచెం అటు ఇటుగా ఉంటే చాలు. ఇది మనం బోనీసాయి షేప్ కరెక్ట్గా కనపడాలి మనం అనుకున్నప్పుడు, రిపోర్ట్ చేసేటప్పుడు ఆ జాగ్రత్త తీసుకుంటే చాలు. ఇక రిపోర్ట్ హోల్స్ మీద క్లాత్ కానీ జాలి కానీ మెస్ కానీ పెట్టుకొని రాయో ఏదో వెయిట్ పెట్టుకొని, మనకి బోనీసాయికి సంబంధించినంత వరకు మనం వాడుకోవాల్సినటువంటి మట్టి అయితే చాలా వరకు మనకి శాండీ సాయిల్ లాగే ఉండాలి. అంటే వెల్ డ్రైనేజ్ ఉండాలి, అట్లాగే కొంత కంపోస్ట్ ఉండాలి. సో ఇక్కడ నేను పాతదాన్ని అంటే అలా పెడుతూ కొత్తది మళ్ళీ దానికి కావాల్సినటువంటి ఎరువు కానీ శాండ్ కానీ దాన్ని ఫిల్ చేస్తూ వచ్చాను అనమాట. ఇక్కడ నేను చూపెట్టేది ఏంటంటే, జనరల్గా మనకి ప్లాంట్స్ ఎట్లా ఉంటాయంటే మల్టీ ట్రంక్తో ఉండేటువంటివి ఉండి, పైన ఎంతసేపు క్యానోపీ ఎట్లా ఉండాలి అంటే ఒక ట్రయాంగిల్ షేప్లో ఉండి మనకు ఒక వృక్షంలాగా, అంటే చిన్న కుండీలో పెద్ద వృక్షం ఎలాగుంటుందో దాని లుక్ మనకు కనపడేలాగా మనము దాన్ని సెట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే బోనీసాయికి స్పెషల్ ఏంటి అంటే, ఎంత ఆ రూట్స్ బయటికి ఎలివేట్ అవుతూ కనబడితే అంత సీజన్డ్గా కనబడుతుంది, అంత ఏజ్డ్గా కనబడుతుంది. కాబట్టి రూట్స్ని మనం బయటకు పెట్టుకొని ఉన్నటువంటి కాండం నుండి ఒకే కాండం నుండి ఎన్ని డబుల్ ట్రంక్ వస్తే దాన్ని ట్విన్ ట్రంక్ అంటాం కదా, అట్లాగే మల్టిపుల్ ట్రంక్స్ కనుక ఉంటే దాన్ని మల్టిపుల్ ట్రంక్తో ఉండి మనం ఈ ఉన్నటువంటి చెట్టును కొంచెము, నేను ఇప్పుడు రిపార్ట్ మాత్రమే చేస్తున్నాను. దీనికి మళ్ళీ మనము ఎప్పుడైతే ప్రూనింగ్ అది చేసామో, ప్రూనింగ్ చేసేటప్పుడు ఏ చెట్టు అయినా బోనీసాయి అంటే పైన కాన్వాపి మాత్రం ఒక ట్రయాంగిల్ షేప్లో ఉండాలి. అట్లా చేసుకోవడానికి ముందు కొంత అయితే దానికి కావాల్సినటువంటి సాయిల్ ఏదైతే ఉందో సాయిల్ మిక్స్ కొంచెం సెట్ చేసుకొని దాంట్లో ఫిల్ చేస్తున్నా కొంచెం, ఎందుకంటే చిన్న కుండీలో ఉంటుంది మరి, కాబట్టి దానికి కావాల్సినటువంటి కంపోస్ట్ అయితే మనం ఒకసారి రిపోర్ట్ చేసేటప్పుడు పుష్కలంగా మంచిగా అందేలాగా మనం పెట్టుకుంటే బాగుంటుంది. దాంతోపాటు వెల్ డ్రైనేజ్ ఉండాలి, చక్కగా శాండ్ ఎక్కువగా ఉండి. ఎందుకంటే నేను మదర్ రూట్తో పాటు కొంత సాయిల్ దాంట్లో పెట్టాను, గార్డెన్ సాయిల్, దాంతోపాటు శాండ్ ప్లస్ కంపోస్ట్ కలిపినటువంటిది నేను దీంట్లో ఫిల్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఈ మొక్కకి నాకు చూస్తే దాన్ని ఏదైతే కింద మనం ఇస్తున్నటువంటి పాట్ దాని సైజుకి సరిపోతుంది అనిపించింది. సో దీన్ని జస్ట్ నేను పూర్తి ప్రూనింగ్ అయితే చేయట్లేదు, ముందు దాన్ని రిపోర్ట్ చేసి దాని తర్వాత కొంచెం సెట్ అయిన తర్వాత నేను దాన్ని ఒక షేప్ చేస్తాను. ఎందుకంటే పైన మనకు కావాల్సింది ఇది ట్రయాంగిల్ షేప్లో కనబడాలి, ఒక వృక్షం మాదిరి కనబడాలి. దీనికి ఏంటంటే కింద మనకి చూడండి చాలా ఇట్లా కాడలు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ మల్టీ ట్రంక్ బేస్ కోసం నేను చేసినటువంటిది అనమాట. ఈ మల్టీ ట్రంక్లో మనకి ట్రయాంగిల్ షేప్లో కనబడే విధంగా ఉండేలాగా ఈ బోనీసాయిని నేను సెట్ చేసుకుంటున్నా. మనకి బోనీసాయి అంటే కొంతమంది చాలా కష్టం అనొచ్చు, కొంతమంది చాలా ఈజీ అండి ఇదేంటి అనొచ్చు. ఏంటంటే ఇదంతా కూడా మన ఓపికని పెట్టి ఉంటుంది. అంటే ఒక చెట్టు పెట్టగానే వృక్షంలా కనబడాలంటే ఒక్క రోజులో కనబడే మాట కాదు, దానికి కొంత టైం ప్రాసెస్ ఉంటుంది. అది కాండం లావ్ అవ్వాలి, వేర్లు బయటకు వచ్చేలాగా ఉండాలి, ఇవన్నీ కావాలంటే కొంత టైం పడుతుంది, నెమ్మదిగా ఓపిక ఉండాలి. దాంతోపాటు మనకు కావాల్సినటువంటి స్టైల్స్ ఏవైతే ఉన్నాయో 9 స్టైల్స్లో ఏదో ఒక స్టైల్ని మనం ఎంచుకుంటాం, మొక్కను బట్టి, దాని నేచర్ని బట్టి, అది ఇంతకుముందు పెరిగి ఉన్న దాన్ని బట్టి అది ఏ స్టైల్కి షూట్ అవుతుందో చేసుకుని దాన్ని చేయాలి. కాబట్టి నీకు కొంత టైం అయితే పడుతుంది. అలా టైం పట్టిన తర్వాత వచ్చినటువంటి దాన్ని మనం కొంత షేప్ చేసుకోవడానికి మనం సెట్ చేసుకోవాలి. ఇది మనం చేయాల్సింది. అయితే బోనీసాయికి మనం స్పెషల్గా ఎప్పుడు కూడా చిన్న కుండే ఉంటుంది, కానీ దానికి ఎప్పుడు కూడా వాటరు రోజు ఇయ్యక్కర్లేదు. ఎట్లా అంటే
దానికి ఆ ఉన్న కుండీలోనే కొంచెం మట్టి ఎండిపోతేనే వాటర్ ఇవ్వాలి. కింద కొంత తడి ఉంటే చాలు. ఒక్క ఎండాకాలంలో మాత్రం తప్పనిసరిగా రోజు ఇవ్వాల్సి వస్తుంది. మిగతా సమయంలో మాత్రం ఈ ఎండ కూడా బొన్సాయి అంటే మొక్కలు ఎండలోనే ఉండాలి. అవి అడవిలో ఉండేవి కదా, వాటి చిన్న కుండీలో ఉంటాయి కాబట్టి పూర్తిగా ఎండలో ఇంతటి అంటే ఎక్కువగా టెంపరేచర్ ఉన్నప్పుడు మాత్రం పూర్తి ఎండకు తగిలేలాగా పెట్టకుండా కాస్త ఉదయం ఎండ తగిలితే చాలు. అలా ఉండే ప్లేసులలోకి మనం షిఫ్ట్ చేసుకొని ఉదయాన్నే నీళ్ళు ఇచ్చామంటే సరిగ్గా సర్వైవ్ అవుతాయి. ఎండాకాలంలో కూడా మనం కావాల్సినటువంటి డిజైన్స్, డెకరేషన్స్ అన్నీ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పెట్టాను. సరే ఎలాగో పెట్టాను కదా అని కొన్ని రాళ్ళు రివర్ స్టోన్స్ ఉంటాయి కదా రౌండ్‌వి, అవి మాత్రం వేస్తున్నాను. ఇంక అంతకు మించి అంటే జనరల్‌గా మనకేంటంటే ఈ కాన్సెప్టు ఇవాళ రేపు పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి, ఎంగేజ్మెంట్‌కి, ఉద్యోగం వస్తే అన్నిటికి కూడా రకరకాలైనటువంటి బహుమతులు కాకుండా ఈ చెట్లని బోన్సాయి వాటిని స్పెషల్‌గా డిజైన్ చేసి గిఫ్ట్ ఇవ్వడం అన్నది చాలామంది చేస్తున్నటువంటి పని. చాలా మంచి పని కూడా. ఎందుకంటే మనం ఇచ్చిన గిఫ్ట్ ఒక రోజులో ఉండొచ్చు, 2 రోజుల్లో ఉండకపోవచ్చు. కానీ ఇది చేస్తే మాత్రం దీన్ని కాపాడితే ఒక 20, 30 సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. ఆ చెట్టు పచ్చదనాన్ని మనం ప్రకృతిని ప్రేమించిన వాళ్ళం అవుతాం. ఇంట్లోనే చక్కటి వృక్షాన్ని మన ముందు ఉన్నట్టు ఉంటుంది. నేనైతే ఇప్పుడు అదంతా ఏం చేయట్లేదు. ఒక చిన్న బొమ్మ, ఆ బొమ్మని మాత్రం ఆ రాళ్ళ మీద పెట్టాను. ఇప్పుడు ఇంకా క్యానోపీ కట్ చేయాలి నేను. అంటే ఆ పైన ఉన్నటువంటిది అది కట్ చేయలేదు. జస్ట్ దాన్ని ఎట్లా ఉందో అట్లాగే వదిలేశాను. సో ఇదండి లుక్ అయితే. ఎందుకంటే నేను కొంచెం కుదురుకున్నాక, వేర్లు సెట్ అయ్యాక నేను మళ్ళీ పైన ఉన్నది కట్ చేస్తాను. కట్ చేసినప్పుడు మళ్ళీ మిగతా దాంట్లో మీకు తప్పకుండా ఈ వీడియో మీకు అంటే ఆ షేప్ ఎట్లా ఉందో వేరే వీడియో చేస్తున్నప్పుడు కట్ చేసిన ఈ వీడియో కూడా అందులో చూపెడతాను. ఇదండి ఈ వీడియో. మీకు ఏదో ఇక్కడ కొన్ని మొక్కలు కనబడుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.